అర్మూర్ మున్సిపల్ ఫలితాలు కాంగ్రెస్ జోరు 16వ వార్డు రికౌంటింగ్ డిమాండ్తో ఉద్రిక్తత అర్మూర్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. మొత్తం వార్డుల ఫలితాల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఇతరంగా భారతీయ జనతా పార్టీ, భారత్ రాష్ట్ర సమితి మరియు ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహదుల్ ముస్లిమీన్ తమ వార్డుల్లో విజయాలు నమోదు చేశాయి. ఏకవ వార్డులో స్వతంత్ర అభ్యర్థి సల్మాన్ గెలుపొందగా 2, 4, 5, 6, 11 నుంచి 15 వరకు, అలాగే 20, 24 నుంచి 26, 29, 31, 33 నుంచి 36వ వార్డుల్లో దేశ్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 3, 7, 9, 16, 18, 21, 23, 32వ వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. 8, 17, 28, 30వ వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం నమోదు చేశారు. 22వ వార్డులో ఎంఐఎం అభ్యర్థి గెలుపొందారు. 19, 27వ వార్డుల్లో స్వతంత్రులు విజయం సాధించారు. ఇదిలా ఉండగా 16వ వార్డు ఫలితాలపై రికౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం వద్ద బైఠాయించారు. కొంతసేపు ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి చేసిన ప్రణాళికాబద్ధమైన ప్రచారం ఫలించింది. అయితే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యూహాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అర్మూర్ రాజకీయాల్లో ఈ ఫలితాలు కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. अकाउंटिंग बोले तो नहीं दिया हमने, इसके लिए कोर्ट में लड़ रहे, इलेक्शन कमीशन अंदर सर्टिफिकेट लिए मम्मी सत्ताइस्ता चरित्र एप्पुडु लेनि विधंगा कैंडिडेट रावाలని ఇబ్బంది పెట్టి చేస్తూ ఉన్నారు. మొత్తం ఎలక్షన్ కూడా అప్రజాస్వామ్యంగా జరిగింది చూశారు. అయితే పోలీసుల దౌర్జన్యం, పోలీసులు బెదిరింపులు, సిఐలు ఎస్ఐలు పోలీస్ స్టేషన్లకు పిలిపించడం, మా క్యాండిడేట్లను నామినేషన్లు అప్పుడు ప్రాబ్లం, విత్డ్రాస్ అప్పుడు ప్రాబ్లం, బెదిరించుడు ప్రజాస్వామ్యంగా. అట్లంటే మేము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. 3 మున్సిపల్ ఎన్నికలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పిఎస్ఏ చైర్మన్ కొట్లాడినాం. మేము కనుక పోలీస్ బలాన్ని వాడితే ఈ కాంగ్రెస్ బీజేపీ ఒక్కడు కూడా తెలంగాణ ఆర్మూర్లో ఉండకపోతుంది, ఆర్మూర్ ఒక్కడు కూడా మిగలకపోతుంది. మేము మర్యాదపూర్వకంగా ఇప్పటికి కూడా అహింసాయుతంగా మేము కొట్లాడుతూ ఉన్నాం. గాంధేయ సిద్ధాంతం కొట్లాడుతూ ఉన్నాం. కేసీఆర్ గారు మాకు గాంధేయ సిద్ధాంతం నేర్పించారు, అహింసావాదం నేర్పించారు. కేసీఆర్ కనుక ఒక చిట్కి కొడితే మాత్రం ఒక్కొక్కరిని తరిమి కొడతాం. ఆర్మూర్ నుంచి కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఈరోజు కూడా మేము 6 గెలిచినాం ప్రజాస్వామ్యబద్ధంగా. 3 ఇండిపెండెంట్లు కూడా మా వాళ్ళు మాతోనే ఉన్నారు. 4 చైర్మన్ క్యాండిడేట్ ఓడగొట్టినాం, చిన్న ఓడగొట్టినాం. తర్వాత కాంగ్రెస్ శ్రీనివాస్ ఓడిపోయారు, తర్వాత చెట్లు ఓడిపోయారు, లింగగౌడ్ గారు ఓడిపోయారు, పవన్కు పండిత్కు టికెట్లే రాలేవు, బబ్లుకు టికెట్ రాలేదు. నన్ను ఇడిసబెట్టిన 7గురికి అన్యాయం చేసి మా పార్టీ ఇడిసబెట్టిన వాళ్ళు కూడా టికెట్లు రాలేవు. దేవుడు సిద్ధులగుట్ట నుంచి వస్తా నడిపిస్తూ ఉన్నాడు. అల్లాని అట్లకి సిద్ధులగుట్ట దేవుడు శివుడు చూసిండు, న్యాయమే జరిగింది. ఇది అంతం కాదు, ఆరంభం. మళ్ళా మొదటి నుంచి ఆడ పోగొట్టుకున్నాం, ఆడ నుంచే గెలుస్తాం. ఎవరు దౌర్జన్యాలకు ఊరుకునేది లేదు. యుద్ధమే. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. సబ్ కలెక్టర్ గారు కూడా మేము గంట సేపటి నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా ఫోన్ చేస్తున్నాం. ఫోన్లే లిఫ్ట్ చేయండి, కాల్ లిస్ట్లో చూపిస్తాం. మా తహసీల్ గురించి లిచ్చిపల్లి శారద ఉన్నంత ఉన్నాయి కాబట్టి ఇది చూసి మా నదీం భాయ్ టైగర్, ధవన్ టైగర్ చైర్మన్ క్యాండిడేట్ ఇది పంపినాం. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళంతా మాయమడబడుతుంది, మీరే చైర్మన్ కానీ సరే అందరు ఫోన్ చేస్తారు, అన్నా నీ ఆశీర్వాదం కావాలి, అన్నా నీ ఆశీర్వాదం కావాలని. కాబట్టి మేమే కీలకమవుతాం, మేమే జెండా ఎగిరిస్తాం. జై తెలంగాణ. గులాబీ జెండా 3వ ముచ్చటగా 6 ఎగిరిస్తాం. అజీం భాయ్ జీత్ గయా. గెలిచిన వాళ్ళని సర్టిఫికేట్లు ఇవ్వమంటే సతాయిస్తూ ఉన్నారు. ఏదైతే గెలిచిన క్యాండిడేట్లు కావాలని 16వ వార్డులో కేవలం 2 ఓట్లతో ఓడిపోయింది. రికౌంటింగ్ అని బాధ్యతయుతంగా అడిగింది. డెమోక్రాటిక్ వేలు అడిగితే మా వాళ్ళని అలో చేయాలి క్యాండిడేట్. తర్వాత వచ్చిన తర్వాత టైం అయిపోయింది అంటుంది. నేను అరగంట కొట్లాన్ని, అర్ధగంట ధర్నా చేసిన, గంట సేపటి దాకా నన్ను గేట్ దగ్గర నుంచి లోపల పంపింది. ఇదేం అన్డెమోక్రాటిక్ అండి, అప్రజాస్వామికంగా. ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రజలు
ప్రజాస్వామ్యంలో న్యాయ నిర్ణేతలు వాళ్ళే మా దేవతలు. మాకు ఓట్లేస్తే నా ఓటమిని అంగీకరించిన కదా, ఓటమిని అంగీకరించి నేను 2 ఏళ్ళ నుంచి తిరుగుతూ ఉన్నా. మాకు వీళ్ళ 6 సీట్లు గెలిపిస్తే 6 సీట్లు మేము 6 సీట్లను పెట్టుకుంటున్నాం. మేము అనేది ఏంటంటే దయచేసి అర్థం చేసుకోవాలి, ఇక్కడ కాంగ్రెస్ గుండాయిజం ఇంద్రమ్మ రాజ్యం కాదు ఇది. ఇంద్రమ్మ ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, క్యాండిడేట్లను బెదిరిస్తారు, క్యాండిడేట్ల ఇళ్ల మీద దాడి చేస్తారు, క్యాండిడేట్ల వ్యాపారం ఎట్లా నడుస్తున్నాయంటారు, విడ్రాలు అప్పుడు విడ్రా చేసుకోమంటారు, పోటీ చేసేటప్పుడు వాళ్ళు దగ్గరుండి రిగ్గింగ్ చేయించుడు, దగ్గరుండి అలవ్ చేసుడు, కండువాలేసి లోపలికి పంపుడు, చివరికి 2 ఓట్లతో మాకు రికౌంటింగ్ చేయాలంటే చేయాలి. 16వ పరిస్థితిలో న్యాయ పోరాటం చేస్తాం. చీఫ్ సెక్రటరీకి చెప్పాం, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషన్ చెప్పాం, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పాం, ఇక్కడ కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా దాని మీద న్యాయ పోరాటం చేస్తాం. మేము ప్రజాస్వామ్యబద్ధంగా అడుగుతాం అధికారులను. ఎవరు ఇప్పుడు 36 వార్డులు ఉన్నాయి, మీరు మీడియా మిత్రులు చూశారు. ఒక 35 వార్డుల గురించి నేను కొట్టాట వేసినా, ఇక్కడ క్లియర్గా జరిగింది కాబట్టి మా అభ్యర్థులను తీసుకొచ్చి సర్టిఫికేట్లు ఇచ్చుకుంటున్నాం. 16వ వార్డుని దయచేసి రికౌంటింగ్ చేయాలా. సుమోటో కింద జిల్లా ఎలక్షన్ కమిషన్, జిల్లా కలెక్టర్ గారి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇంకా కూడా ఆశిస్తూ ఉన్నాం. కేవలం 2 ఓట్లతోనే 15 నిమిషాలు ఉటావుట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది. క్యాండిడేట్ ఒక 2 నిమిషాలు లేట్ వస్తుంది, మైనారిటీ ఉంది 5 నిమిషాలు లేట్ వస్తుంది, టాయిలెట్ బాత్రూమ్ పోయి ఉంటారు 1 నిమిషం ఉంటుంది, 15 నిమిషాలు 14 నిమిషాలు లెక్క పెట్టుకొని చూస్తారా? వీళ్ళు అలో చేస్తారా? 2 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు కంటెస్టెడ్, 23 ఏళ్ళు ఒక పార్టీ జిల్లా అధ్యక్షుడు, నన్నే గేట్ కాడ నుంచి అలో చేయలేదు. వీడియో చూశారు. మీడియా మిత్రులే పంపించండి అని చెప్తే పంపించారు. మీ దయ వల్ల వాళ్ళు మీ కెమెరాలు మీడియా లేకపోతే నన్ను పంపిద్దురా లోపలికి. జై తెలంగాణ, జై ఎందుకంటే ప్రాబ్లం ఏంది? గడిచిన గంట నుంచి కలెక్టర్ ఫోన్ ఎత్తట్లేదు, పోలీసులు స్పందించట్లేదు, సబ్ కలెక్టర్ ఫోన్ ఎత్తట్లేదు. 16వ వార్డులో 3 ఓట్లతో మేము గెలిచాం. తైసీన్ అనే అభ్యర్థి 20 మీద గెలిచాడు. రీకౌంటింగ్ ఛాన్స్ ఇవ్వమంటే రీకౌంటింగ్ లేదని చెప్తా ఉన్నారు. మా క్యాండిడేట్ అలో చేస్తలేదు, మా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. గెలిచిన వాళ్ళకు మేము 6 గెలిచాము. 3 ఓట్లతో తైసీన్ ఓడిపోయినట్టు. మేము గంట నుంచి ట్రై చేస్తున్నాం. సబ్ కలెక్టర్ వెంటనే బయటకు రావాలి. దీన్ని ఉన్నత న్యాయస్థానంలో తీసుకెళ్తాం. ఎలక్షన్ కమిషన్ తో పోరాడతాం. స్థానిక పోలీసులకు కూడా చర్యలు తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ లేదంటే సబ్ కలెక్టర్ కలిసి దమ్ముంటే మాట్లాడమని చెప్పండి. మాకు సమాధానం చెప్పమనండి. మా ఫోన్ ఎందుకు ఎత్తారు? మా దగ్గర కాల్ లిస్ట్ ఉంది. సార్